ఎదుర్లాపురం మున్సిపల్ కొత్తగా చైర్మన్ అయిన సోదరిమణి అనిత గారికి, వైస్ చైర్మన్ తమ్ముడు నవీన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాబన్నకు, ఎదుర్లాపురం కమిషనర్ గారికి, కొత్తగా ఎన్నిక కాబడిన నా కుటుంబ సభ్యులైన అన్ని వార్డుల నుంచి ఈరోజు ఎన్నిక కాబడిన సభ్యులు, నా కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. ఈ నెల 11వ తారీఖున జరిగిన పోలింగు, 13వ తారీఖున జరిగిన కౌంటింగు, తదుపరి చైర్మన్, వైస్ చైర్మన్ నియామకము, ఆ ఘట్టమంతా పూర్తయింది. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తర్వాత ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే పేదవాడికి చేస్తానని, పేదవాడికి ఇస్తానని చెప్పిన ప్రతి మాటని నెరవేర్చే దాంట్లో తూచా తప్పకుండా ఎన్నికల వరకనే రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా లేకున్నా అందరం ప్రజలకు సేవ చేయాలనే తపన తప్ప రెండో ఆలోచన ఎవరికీ ఉండదు కూడా అని ఈ వేదిక ద్వారా కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ తెలియజేస్తున్నాను. ఇది కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ విశాలవేదంగా ఏరియా వేసి చూస్తే చాలా విశాలంగా ఉంటుంది. అనేక తండాలు, గూడాలతో పాటు ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది. ఖమ్మానికి ఆనుకొని ఉన్న ఈ మున్సిపాలిటీలో మౌలిక వసతులు చాలా అవసరం అన్నమాట వాస్తవం. ప్రత్యక్షంగా నేను తిరిగినప్పుడు చూశాను. అనేక మంది ఆడబిడ్డలు చెప్పిన మాటలు విన్నాను. వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ఆనాడు ఎన్నికల సభలో చెప్పటమే కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఈ మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తానని ఆ రోజు చెప్పాను. మీ అందరి దయతో చేయగలిగి ఉన్నాను. దాన్ని చేసే దాంట్లో మీ డివిజన్లో కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులైన మీరందరూ ప్రతిరోజు ఉదయం పూట ఎర్లీగా లెగటంతోనే కనీసం ఒక 2 గంటలు మీ డివిజన్లో ఏం జరుగుతుందో పరిశీలించండి. అన్ని డబ్బులు ఇస్తేనే పూర్తయ్యే పనులు కావు. మీరు బాధ్యతాయుతంగా మీ డివిజన్లో కనుక పరిశీలించినట్లయితే అధికారులు కానీ, అక్కడ చేసే వర్కర్స్ కానీ ఇతరత్రా స్ట్రీమ్లైన్ అవుతుంది. ప్రజలకి ఒక సౌకర్యం కల్పించిన వాళ్ళం అవుతాము. దయచేసి కొత్తగా ఎన్నుకోబడ్డ సభ్యులు, చైర్మన్ గాని, వైస్ చైర్మన్ గారితో పాటు కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులు మీ డివిజన్లో ఈ 1-2 రోజుల నుంచే కనీసం ఉదయం పూట, వారానికి 5 రోజులు ఉదయం పూట 2 గంటలు తప్పకుండా మీరు తిరిగినట్లయితే, మీరు ఏదో ఆశించి ఈ పదవుల్లోకి కావాలని కోరుకోలే. రిటైర్డ్ అయిన ఆఫీసర్ల భార్యలు కానీ, ఆఫీసర్లు కానీ, యంగ్స్టర్స్ కానీ చాలా మంది ఉన్నారు. ప్రజలకు సేవ చేయాలని మీరు, ప్రజలకు ఒక మంచి కార్యక్రమం చేయాలని మీరు, ప్రజలతో మమేకం కావాలని మీరు ఏరి కోరి ఈ పదవుల్లోకి మీరు కోరుకొని వచ్చారు.